అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కసారి మనకు ఇప్పుడు కోదండరామ్ సార్ ఆన్లైన్లో ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతా అని చెప్పారన్నా. అక్కడ హాజరై ఉన్న పెద్దలకు, కృష్ణయ్య గారికి, దినేష్ గారికి, తర్వాత సభలో ఆసీనులై ఉన్న సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ పేరు పేరున వందనం. మిత్రులారా, ఈ మీటింగ్ కు నేను కావలసి ఉండే ఏవో చిన్న చిన్న కమ్యూనికేషన్ లోపాల కారణంగా నాకు అది ఎట్లున్నా మొత్తం మీదనైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధనకు నా మద్దతు ఉంటుందని సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేయగలుగుతున్నా. ఇప్పటికే మనకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగులు సమాన పని చేస్తుంటారో, ఒకే రకమైన వాళ్ళకి సమాన వేతనాలు ఇవ్వాలి. ఒకే రకమైన పని చేసే వాళ్ళందరికీ ఒకే రకమైన జీతం ఉండాలి. ఆ మేరకు మనకు మిగతా రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చే విధంగానే జీతం రావాలి. అదే విధంగా ఉద్యోగ భద్రత కూడా అవసరం. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మన సమస్యల పరిష్కారాని కోసం కొట్లాడేటప్పుడు దృష్టిలో పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఎల్లకాలం ఉండే ఏ పనికైనా తాత్కాలికమైన ఉద్యోగులను నియమించరాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఏ పనులు ఎల్లకాలం ఉంటాయో అక్కడ తాత్కాలిక ఉద్యోగులను నియమించరాలి. ఎల్లకాలం ఉండే పనుల్లో ఎల్లకాలం పనిచేయగలిగే శాశ్వత ప్రాతిపదికనే నియమించవలసి ఉంటది. ఈ విషయాన్ని కూడా మనం ప్రభుత్వాన్ని అడగవలసి ఉంది. ఇవాళ చాలా దురదృష్టకరం ఏంటంటే, జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని సవరించవలసిన సమయం వచ్చింది. ప్రభుత్వం వాటిని సవరించి న్యాయసమ్మతంగా పరిష్కరించాలని చెప్పి మనం చాలా రోజులుగా అడుగుతూ ఉన్నాం. మరి గత 10 ఏళ్ల కాలంలో కనీసం సంప్రదింపులకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఏదన్నా విషయం చెప్పుకోవటానికి కూడా మనకు తోవలేదు. ఇప్పుడేమో ప్రభుత్వాలు స్పష్టంగా ఒక చర్చ జరిపే ఒక ప్రజాస్వామిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే అవకాశం ఉంది. తప్పనిసరిగా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయాన్ని సాధించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. మీ ప్రయత్నాలకు, మీ డిమాండ్లకు నా మద్దతు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.